దీన్ని మనం ఏమని అంటాము, ఎపిడిడైమిస్ అని అంటాము. సో ఈ యొక్క టెస్టిస్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది, స్పర్మ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ స్పర్మ్ అనేది ఈ యొక్క మన టెస్టిస్ నుంచి ఒక పైప్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ పైప్ ని ఏమని అంటాం, ఎపిడిడైమిస్ అని అంటాం. థర్డ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిడిడైమిస్ అనేది ఇట్లా అనుకుంటూ పైన వరకు అవుతుంది. ఎప్పుడైతే ఎపిడిడైమిస్ యూరేటర్స్ అనే దానిలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుందో, ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఈ ఎపిడిడైమిస్ కి ఇంకో పేరు అంటాం. దాన్ని మనం ఏమని అంటాం, వాస్డిఫెరెంటియా. వాట్ ఈస్ ఇట్ కాల్డ్, వాస్డిఫెరెంటియా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది టెస్టిస్, ఇందులో స్పర్మ్ రిలీజ్ అవుతుంది. ఈ స్పర్మ్ అనేది ఏమవుతుంది, దీనికి కనెక్ట్ అయిన ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏదైతే ట్యూబ్ టెస్టిస్ కి కనెక్ట్ అయిందో దాన్ని ఏమంటాం, ఎపిడిడైమిస్ అంటాం. ఈ ట్యూబ్ అనేది యూరేటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఏ పోర్షన్